ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ లోపల లేరని తెలుస్తోంది. అటు ఇది ప్రమాదమా లేదా కుట్ర ఏమైనా ఉందా అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రుల పేషీలు ఉంటాయి. అటు అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలను తేల్చాలని ఆదేశించారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఘటన వివరాలు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? మరొక వైపున ఇప్పటికే హోంమంత్రి ఆదేశించినట్లుగా తెలుస్తోంది కదా, విచారణ కూడా ఏంటి వివరాలు? ఏపీ సచివాలయంలో ఈ ఉదయం 6:30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల బ్యాటరీలు ఉంచే ప్రదేశంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణం ఎలుకలు వైర్లు కొరికాయనే ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ అలారం ఏదైతే ఉంటుందో అది మోగలేదని కూడా తెలుస్తోంది. దీంతో ప్రమాదాన్ని గుర్తించడంలో కొంత ఆలస్యమైనట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇమీడియట్గా మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం సచివాలయం మెయిన్ గేటు ముందున్నాం. ఇక్కడ నుంచి ప్రస్తుతానికైతే మీడియాని ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. పైనుంచి ఆదేశాలు వచ్చిన తర్వాతే లోపలికి అనుమతిస్తామని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సచివాలయంలో లోపల ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ అగ్నిని ఆపేందుకు ప్రయత్నం చేయడంతో పాటు సచివాలయం ముందే ఉండే ఫైర్ స్టేషన్కి కూడా సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్కి సమాచారం అందించిన వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి అక్కడ ఫోమ్ అదేవిధంగా వాటర్ కూడా స్ప్రింకిల్ చేసి అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అగ్ని ప్రమాదం అయితే కంట్రోల్ అయింది, కానీ ఇంకా సెకండ్ బ్లాక్లో చాలా వరకు కూడా పొగచూరి ఉన్నట్టు తెలుస్తోంది మనకి. అది ఈ సెకండ్ బ్లాక్లో కీలకమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా కందుల దుర్గేష్, వీరందరి
పేషీలు మంత్రి నారాయణ పేషీలు కూడా ఉన్నాయి. ఆ పేషీలకు సమీపంలోనే అంటే బాత్రూమ్ దగ్గరలో ఉన్నటువంటి ఈ బ్యాటరీ రూమ్ హబ్ రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్లో మెయిన్గా ఈ ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది. ప్రమాదాన్ని ఇమీడియట్గా గుర్తించడం, దాన్ని నివారించే ప్రయత్నం అయితే ఎస్పీఎఫ్ సిబ్బంది అదేవిధంగా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేయడంతో పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అర్ధరాత్రి సమయంలో కనుక ఈ ప్రమాదం జరుగుంటే కనుక అది మరింత విస్తరించి వ్యాపించే అవకాశం ఉండేది. అయితే తెల్లవారు గట్ల 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అది మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా అదేవిధంగా దాన్ని నియంత్రణ చేయడంలో అటు ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ అదేవిధంగా ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే మీడియాని అలౌ చేయట్లేదు. ఇదే అంశాన్ని మనం ప్రశ్నించినప్పుడు మరి కాసేపట్లో జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా, ఏమైనా కోణాలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఆయన విచారణకు ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఆరా తీశారు. దీని అసలు కాకతాళీయంగా జరిగిందా లేదా దీని వెనక ఏమైనా ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. సర్వత్రా అందరిలో కూడా ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే ఆలోచన అయితే ఉంది. ఇప్పుడిప్పుడే సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు కూడా లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీడియాని మాత్రం అనుమతించలేదు. అదేవిధంగా సచివాలయ సిబ్బంది వరకు మాత్రం లోపలికి అనుమతిస్తున్నారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగిన నేపథ్యంలో ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఏర్పడింది. లేకపోతే అర్ధరాత్రి సమయంలో జరుగుంటే కనుక అది పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక ప్రస్తుతానికైతే అక్కడ మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశారు. అదేవిధంగా ఇమీడియట్గా ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కానీ స్పందించి ఫోమ్ అదేవిధంగా వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల అక్కడ మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రెండవ బ్లాక్లో ఇంకా చాలా వరకు కూడా పొగ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్లాక్ వరకు మాత్రం ఉద్యోగుల్ని అనుమతించే అవకాశం ఉంది. మిగతా బ్లాకుల్లోకి మాత్రం ఉద్యోగస్తులను అయితే మాత్రం ప్రస్తుతానికి అనుమతిస్తున్నారు. మీడియాని మాత్రం పైనుంచి ఆదేశాలు వస్తే కానీ అనుమతించేది లేదని అయితే చెబుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ప్రమాదం ఎవరో ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా అనుకోకుండా కాకతీయంగా జరిగిందా అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం బ్యాటరీ రూమ్లో వైర్లను ఎలకలు కొరుకుండొచ్చు లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లుగా చెప్తున్నారు. సుమారు 300 బ్యాటరీలు ఈ ప్రమాదంలో దగ్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇందులో కొసమెరుపు ఏంటంటే ఇంత ప్రమాదం జరిగినప్పుడు కూడా సచివాలయంలో ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ అలారం మోగకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగానే చెబుతూ ఉన్నారు. ఎందుకంటే సచివాలయాన్ని గతంలో నిర్మించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రతి బ్లాక్లో కూడా ఫైర్ సేఫ్టీ అలారంతో పాటు వాటర్ స్ప్రింకిల్ అయ్యేటువంటి పైప్స్ అన్నీ కూడా లోపల ఇన్బుల్ట్గా ఏర్పాటు చేశారు. మరి అవి ఎందుకు పనిచేయలేదు, ప్రమాదం ఇంత తీవ్రమయ్యే వరకు కూడా వచ్చి ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చి దాన్ని నియంత్రించే వరకు కూడా ఇమీడియట్గా అలారం ఎందుకు మోగలేదు అనే దాని మీద కూడా విచారణ అయితే కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్. ఇది